ఈరోజు కథ కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను, సరేనా? మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తే మనం కూడా వెంటనే అది చేసేయాలని అనుకుంటాం కదా. ఉదాహరణకు, మీ స్నేహితుల్లో ఎవరైనా ఒక కొత్త డ్రెస్ వేసుకున్నారనుకోండి, అది చూడగానే నేను కూడా సరిగ్గా అలాంటి డ్రెస్సే కొనుక్కోవాలి అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ రంగు మనకు నప్పుతుందా లేదా, ఆ డ్రెస్ మనకు అందంగా ఉంటుందా లేదా అని ఆలోచించాం. కేవలం వాళ్ళు వేసుకున్నారు కాబట్టి మనకు కావాలి అనుకుంటాం. అందరూ వెళ్ళే దారిలో వెళ్తే మన ప్రత్యేకతను కోల్పోతాం. ఇది మాత్రం గమనించాం. ఇలాగే ఒకసారి ఒక చిన్న కోకిల పొరపాటున ఏం చేసిందో తెలుసా? ఆ కథ ఇప్పుడు విందాం, సరేనా? అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుపై చాలా కాకులు గూళ్ళు కట్టుకొని ఉండేవి. పొరపాటున ఒక కోకిల గుడ్డు కాకి గూటిలో పడడంతో ఒక చిన్న కోకిల పిల్ల ఆ కాకుల మధ్య పుట్టి పెరిగింది. ఆ కోకిల తన చుట్టూ ఉన్న కాకులను చూసి, నేను కూడా ఒక కాకినే కదా, అందరూ చేసినట్లే నేను చేయాలి అనుకుంది. కాకులన్నీ గట్టిగా కావు కావు నరుస్తుంటే ఈ కోకిల కూడా అలాగే అరవాలని గొంతు చించుకొని ప్రయత్నించేది. కానీ ఎంత ప్రయత్నించినా దాని గొంతు నుండి గరుకైన స్వరం వచ్చేది కాదు. దీంతో ఆ కోకిల చాలా బాధపడింది. ఒక మూలన ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ, నేను దేనికి పనికిరాను, అందరిలో నేను అరవలేకపోతున్నాను, నా స్వరం చాలా బాలేదు, నేను చాలా చేతకాని దానిని అని తనను తాను తిట్టుకోసాగింది. సరిగ్గా అప్పుడే పక్కన ఉన్న మామిడి చెట్టు మీద నుండి ఒక రామచిలుక ఎగిరి వచ్చి కోకిల పక్కన వాలింది. కోకిల కన్నీళ్లు తుడుస్తూ రామచిలుక ఇలా అంది, చిట్టి కోకిలమ్మ, ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు కాకివి కావు, కోకిలవు. కాకిల అరవలేకపోవడం నీ బలహీనత కాదు, అది నీ గొప్పతనం. కాకి స్వరం కేవలం వినడానికే బాగుంటుంది, కానీ నీ గొంతులో మధురగాన శక్తి ఉంది. భగవంతుడు నీకు ఒక అద్భుతమైన సంగీతాన్ని వరంగా ఇచ్చాడు. అందరూ వెళ్ళే దారిలో వెళ్తే నీ ప్రత్యేకత నీకు తెలియదు. ఒక్కసారి నీ మనసు చెప్పేది విని ప్రయత్నించి చూడు అంటూ ధైర్యం చెప్పింది. రామచిలుక మాటలతో కోకిలలో ఆత్మవిశ్వాసం కలిగింది. తను ఒకరిని అనుసరించాల్సిన అవసరం లేదని గ్రహించింది. మెల్లగా తన గొంతు విప్పి ఒక చిన్న రాగం తీసింది. అది ఎంతో మధురంగా వినిపించింది. కాకులు కావు కావని అరుస్తున్నా ఇది మాత్రం వాటిని అనుసరించకుండా తనకే ప్రత్యేకమైన కూ కూ అనే మధురమైన స్వరాన్ని వినిపించింది. అది విన్న మిగిలిన పక్షులన్నీ ఆశ్చర్యపోయి కోకిలను మెచ్చుకున్నాయి. ఎదుటివారు ఒక డ్రెస్ వేసుకున్నారని లేదా ఒక పని చేశారని మనం కూడా అది చేస్తే మనలోని గొప్పతనం బయటికి రాదు. మనకు ఏది నప్పుతుందో మనం అదే చేయాలి. అంటే ఎవరితోనూ అనవసర పోలిక వద్దు. అందరూ వెళ్తున్నారు కదా అని ఒకే దారిలో వెళ్లకుండా నీకంటూ ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏంటో నువ్వు గుర్తించాలి. అంటే నీకంటూ సొంత ఆలోచన ఒకటి ఉండాలి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మనలోని ప్రత్యేకతే మనల్ని అందరికంటే గొప్పగా నిలబెడుతుంది. అంటే ఆత్మవిశ్వాసమే మనకు శ్రీరామ రక్ష.